హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు M2లో నుంచి వెక్టర్ డిఫరెన్షియేషన్ గురించి మాట్లాడుకుందాం. వెక్టర్ డిఫరెన్షియేషన్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రేడియంట్, సెకండ్ వన్ వచ్చేసి డైవర్జెన్స్, థర్డ్ వన్ కర్ల్, ఫోర్త్ వన్ వచ్చేసి డైరెక్షనల్ డెరివేటివ్ ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. ఇది సిక్స్త్ వన్ వచ్చేసి ఆర్ సమ్స్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఇది, దీన్ని మనం మిస్ చేయొద్దు. ఇవి ఫస్ట్ సబ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే గ్రేడియంట్లో కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి స్కేలర్ ఉంటుంది, ఒకటి వెక్టర్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి స్కేలర్లో ఏంటంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. వెక్టర్లో వచ్చేసి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అయితే స్కేలార్ ఫామ్లో వచ్చేసి ఇట్లుంటుంది ఫ్రెండ్స్. స్కేలార్ ఫామ్ అంటే ఇట్లుంటుంది, f ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y ప్లస్ z అని స్కేలార్లో ఉంటుంది. కానీ వెక్టర్లో వచ్చేసి f బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj ప్లస్ zk అని ఉంటుంది. ఇది మనకి స్కేలార్ ఇంకా వెక్టర్ డిఫరెన్షియేషన్. ఈ స్కేలార్ వెక్టర్ గురించి అయిపోగానే మనకి డెరివేటివ్స్ దగ్గరకు వస్తాం. మనము డెరివేటివ్స్ అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి మీరు M1లో కూడా చదివి ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి దీంట్లో M1లో ఉన్న ఫార్ములాస్ అన్నట్టే ఉంటాయి, కానీ కొన్ని తక్కువ ఉంటాయి. d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే జీరోనే కదా. ఇప్పుడు d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే n అనేది x పవర్లో ఉన్న నంబర్ అనేది మనకి n అంటే x పవర్ అనేది ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 ఇది మనకి ఫార్ములా వస్తుంది. d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ xే. మళ్ళీ d/dx ఆఫ్ e పవర్ ax ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ e పవర్ ax. మళ్ళీ d/dx ఆఫ్ sin x అంటే cos x. d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x. d/dx ఆఫ్ 1/x అంటే log x. ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. మనకి డెరివేటివ్స్ అయిపోగానే పార్షియల్ డెరివేటివ్స్ అని ఉంటుంది. పేర్లోనే పార్షియల్ చూపిస్తుంది దీంట్లో. అంటే ఓన్లీ సింగిల్ టర్మ్ అనేది ఇది డెరివేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ∂/∂x, దీంట్లో d/dx ఉండదు, d/dx అవి ఉండవు. దీంట్లో ఓన్లీ ∂/∂x అనేది ఉంటుంది. ∂/∂x ఆఫ్ x ప్లస్ y, దీన్ని డిఫరెంట్ చేసుకుందాం. అంటే ∂/∂x ఆఫ్ x ప్లస్ ∂/∂x ఆఫ్ y అనేది చేయించుకున్న తర్వాత ఇక్కడ x ఉంది, xని xతో చేస్తున్నాం కాబట్టి 1 ప్లస్ ఇక్కడ x టర్మ్ ఉంది, ఇక్కడ x టర్మ్ లేదు కాబట్టి 0. అంటే మీరు డెరివేట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక మాట ఏనండి, ∂/∂x ఆఫ్ x ఇక్కడ ఉంది కాబట్టి మనము x ఉంది, ఇక్కడ x ఉంది, x ఇంటూ x అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి 1, ఇది 1 అంటే 1 ఇంటూ 1 1 ప్లస్ ఇక్కడ x ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇది 0. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ∂/∂y ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనము yతో చేస్తున్నాం. అట్లాంటప్పుడు ఇక్కడ ఏమున్నా అంటే ఇక్కడ y అనేది లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్ 0 ఉంటుంది. ఇక్కడ y ఉంది కాబట్టి y స్క్వేర్ డెరివేటివ్ ఏంది 2y. ఇప్పుడు మనము ఇక్కడ xతో చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం yతో చేసినాం కదా, అలాగనే మనం xతో చేస్తున్నాం. ఇప్పుడు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, ∂/∂x ఆఫ్ x స్క్వేర్ మైనస్ ∂/∂x ఆఫ్ y స్క్వేర్. అంటే ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్ డెరివేటివ్ ఏంది 2x మైనస్ ఇక్కడ x లేదు కాబట్టి 0. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది 2x వచ్చింది. ఇలాగ మనము పాజిటివ్ టర్మ్ ఉంటే ఎట్లా డెరివేట్ చేస్తాము అంటే ఇప్పుడు ∂/∂x ఆఫ్ x ప్లస్ y ఉంటే మనము దీన్ని అలగలగా రాసుకుందాం. ∂/∂x ఆఫ్ x ప్లస్ ∂/∂x ఆఫ్ y ఇట్లా రాసుకున్నాం ఇందాక. అప్పుడు ఏంటంటే మనము ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఈజీ ఉంటుంది. దీంట్లో ఇది ఇట్లా చేసుకున్నామంటే డిఫరెన్షియేషన్ ఈజీగా ఉండడానికి మనం ఇట్లా చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం xతో నెక్స్ట్ చేస్తున్నాం. xతో నెక్స్ట్ చేస్తే 1, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి ఇది 0 ప్లస్ ఇక్కడ ఏం సైన్ ఉంది అది ప్లస్, ఇక్కడ 0 కాబట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చింది 1. అయితే ఇప్పుడు ఇక్కడ
ఎట్లాంటి సైన్ అనేది లేదు, ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే డో బై డో ఎక్స్, ఇక్కడ ఎక్స్తో మనం మల్టిప్లై చేస్తున్నాం, ఎక్స్తో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1, దాని ఎక్స్ దేంతో మల్టిప్లై అవుతుంది వై. అట్లాంటప్పుడు మనం ఫస్ట్ వై వేసుకున్న తర్వాత ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వేసుకున్న తర్వాత డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏంది 1 ఇంటూ 1 అనేది వై వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ సేమ్ అట్లానే ఇప్పుడు అండి ఇక్కడ స్క్వేర్ ఉంటే, ఒకవేళ స్క్వేర్ ఉంది ఇక్కడ మనకి వై ఉంది, స్క్వేర్ ఇంటూ వై. ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై అంటే మనం ఏం చేస్తున్నాం, వై ముంగటేసేస్తున్నాం ఇక్కడ తీసుకొచ్చి, ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది 2x, వై ఇంటూ 2x. ఇది మనకి డిఫరెన్షియేషన్. అంటే ఒకవేళ మల్టిప్లికేషన్లో వస్తే మనం ఏం చేస్తాం, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అన్నప్పుడు మనము డో బై డో ఎక్స్ ఆఫ్ ఇది 1 కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వైని మనం ఏం చేస్తామంటే వై ఇక్కడ బయటికి తీసుకొస్తాము, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వేసుకుంటాము. అంటే ఎక్స్ ఏంది 1 కాబట్టి వై అనేది వేస్తాము. లాస్ట్కి మిగిలింది మనకేంది వై మిగిలింది. అదే మనము ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై వేసుకుంటే ఇప్పుడు మనము ఈ వైని బయటికి తీసుకుందాము, వై ఇంటూ పెద్ద బ్రాకెట్ ఓపెన్ చేసి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇట్లా చేసుకుందాము, ఈ బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ ఇప్పుడు వై ఇక్కడనే పెట్టుకొని డో బై డో ఎక్స్ ఆఫ్ 2x, ఎక్స్ స్క్వేర్ అనేది 2x, ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 2x, y ఇంటూ 2x, ఇది y ఇంటూ 2x. ఇట్లా మనం ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసినాం పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఉంటే మనము డిఫరెంట్ చేసి మనము దాన్ని డెరివేట్ చేస్తాము. ఇంకా మల్టిప్లికేషన్ ఉంటే ఆపోజిట్ టర్మ్ ఇట్లా XY ఉంటే దేంతో మనం దేన్నైతే డెరివేట్ చేస్తున్నామో దాన్ని చేసిన తర్వాత అది మల్టిప్లై చేసే టర్మ్ని మనం ఇట్లా రాసుకుంటున్నాం. ఇప్పుడు డివిజన్ అయితే ఎట్లా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై వై ప్లస్ XY బై జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ అనేది మనకి సమ్ అనేది ఇచ్చిండు. ఇట్లా డో బై డో ఎక్స్ మనము పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఎట్లా చేస్తామనేది తెలుసుకున్నాము, మల్టిప్లికేషన్ కూడా ఎట్లా చేస్తామనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివిజన్ ఎట్లా చేద్దామనేది చూద్దాం. దీంట్లో మనకి ఈ క్వశ్చన్ ఇచ్చిండు, క్వశ్చన్ కరెక్ట్గా చూడండి. మనని దేంతో డెరివేట్ చేయమన్నాడు, ఎక్స్తోని పార్షియల్ డెరివేట్ చేయమన్నాడు. దీన్ని ఎట్లా పార్షియల్ డెరివేట్ చేయాలి. దీన్ని పార్షియల్ డెరివేషన్ అంటే ఏంది, ఓన్లీ మనం ఎక్స్నే డెరివేట్ చేస్తాము. అంటే ఇక్కడ వై కూడా ఉంది కదా, ఈ వైని ఏం చేస్తామంటే ఈ వైని పక్కకు పెట్టుకోవడం అంతే. ఇప్పుడు మనము దీన్ని స్ప్లిట్ చేద్దాము. స్ప్లిట్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది రాద్దాము. ఫస్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై వై, ఇది మనకి ఫస్ట్ స్ప్లిట్ అన్నమాట. ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ XY బై జెడ్ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై జెడ్ స్క్వేర్. ఇది మన క్వశ్చన్ని మనం స్ప్లిట్ చేసుకుంటే ఇట్లా 3 ప్రాసెస్ అయినాయి. ఇవి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎక్స్తోనే వేయాలి కాబట్టి ఇక్కడ మనకి వై ఉంది, ఎక్స్ స్క్వేర్ బై వై ఉంది కాబట్టి మనము దాన్ని ఏం చేద్దామంటే 1/y చేసేసి కొంచెం రెస్ట్ ఇద్దాం దానికి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సేమ్ ఇట్లానే వై బై జెడ్ని కూడా కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం. వై బై జెడ్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మళ్ళీ ఇక్కడ 1/z స్క్వేర్ని కూడా సేమ్ 1/z స్క్వేర్ని కూడా కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి మనం మళ్ళీ యాడ్ చేస్తాం దాన్ని. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం ఇదంతా అయిపోయింది కదా, ఈ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని మనం డెరివేట్ చేస్తున్నాం. దీన్ని ఎక్స్ నుంచి ఎక్స్ని మనం డెరివేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్స్ నుంచి ఎక్స్ని మనం డెరివేట్ చేస్తున్నాము, ఎక్స్ నుంచి ఎక్స్ని మనం డెరివేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 1/y అట్లనే ఉంటుంది ఇంటూ
డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, ఎక్స్ స్క్వేర్కి 2x కదా, ప్లస్ వైజెడ్ అట్లనే రాసుకుందాము, ప్లస్ ఎక్స్ కంటే 1 మనకి 1 ఉంటుంది ఎక్స్ స్క్వేర్ అంటున్నాం సారీ ఎక్స్కి, ప్లస్ 1/z స్క్వేర్కి మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2x. ఇప్పుడు మనము వీటిని పైన రాసుకుందాం, అంటే ఇక్కడ ఇట్లా పైనకి రాసుకుందాము, ఈ పక్కన ఉన్నదాన్ని మనం పైనకి రాసుకుందాం. 2x/y ప్లస్ y/z ప్లస్ 2x/z స్క్వేర్, ఇట్లా మనకి ఇది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి ఏమి ఇచ్చిందంటే డో/x అంటే మనకి క్వశ్చన్లోనే మనకి పార్షల్ అనేది చూపించేస్తుంది, ఎక్స్తో ఇచ్చిండా లేదా వైతో ఇచ్చిండా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. డో/x అనేది ఉంటే మనకి ఎక్స్ టర్మ్స్ అనేది మనం డెరివేట్ చేయాలి. లేదు వై ఇచ్చిండు అనుకోండి, డో/y ఇచ్చిండు అనుకోండి, మనము వై టర్మ్స్ అనేది డెరివేట్ చేయాలి. అర్థమైంది కదా. అయితే మనకి ఏమి ఇచ్చిండు, x²/y ప్లస్ xy/z ప్లస్ x²/z² అనేది మనకు క్వశ్చన్ ఇచ్చిండు. అయితే మనం ఏం చేసినాం, ఫస్ట్ వీటిని స్ప్లిట్ చేసుకున్నాం. స్ప్లిట్ చేసుకున్న తర్వాత మనకి 1/x వైని ఏం చేసినాం అనేది మనం పక్కన పెట్టేసినాం, కొంచెం సేపు రెస్ట్ ఇచ్చినాం. ఇక్కడ y/zని కూడా మనం కొంచెం సేపు రెస్ట్ ఇచ్చినాం, ఇక్కడ 1/z² కూడా కొంచెం సేపు రెస్ట్ ఇచ్చినాం. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ x² మిగులుతుంది, మళ్ళీ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ x² మిగులుతుంది. దాన్ని ఏం చేసినాం, మళ్ళీ డెరివేట్ చేసినాం. x × x² అంటే 2x, ఎక్స్తో x² చేస్తే 2x కదా. ఇప్పుడు ఎక్స్తో x అంటే 1, మనము ఎక్స్తోని x చేస్తున్నాం కాబట్టి 2x వస్తుంది, x² చేస్తున్నాం కాబట్టి 2x వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2xని పైనకి రాసుకోవాలి, ఈ 1ని పైనకి రాసుకోవాలి, 1ని పైనకి రాసుకోకపోయినా ఒకటి, ఇక్కడ y ఉంది కాబట్టి ఇక్కడ 2xని మనం పైనకి రాసుకోవాలి. అప్పుడు మనకి ఏమైంది, 2x/y ప్లస్ y/z ప్లస్ 2x/z² అయింది. ఒకవేళ మనకి ఇట్లా ఇచ్చింది అనుకోండి, డో/y ఆఫ్ y²/x ప్లస్ xy/z ప్లస్ y²/z² ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రాసెస్ 1/xని బయటకు తీసుకుంటాము. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, డో/y ఆఫ్ y² మిగులుతుంది, ప్లస్ మళ్ళా x/zని బయటకు తీసుకుంటాము, డో/y ఆఫ్ y మిగులుతుంది, ప్లస్ 1/z² బయటకు తీసుకుంటాము, డో/y ఆఫ్ మనకి ఏం మిగులుతుంది, y². ఇట్లా మిగిలింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1/xని ఇట్లా రాసుకొని 2y ప్లస్ x/zని ఎట్లా రాసుకొని 1, ఎందుకంటే ఇది ఇంటూ ఇది 1 అవుతుంది, ఇక్కడ స్క్వేర్స్ ఉంటే స్క్వేర్స్ బట్టి చేంజ్ అవుతుంటుంది, ప్లస్ 1/zని అట్లా రాసుకొని z² అట్లా రాసుకొని 2y. ఇప్పుడు మళ్ళా 2y/x ప్లస్ x/z ప్లస్ 2y/z², ఇట్లా మనం డెరివేట్ చేస్తూ ఉంటాం మనం ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం ఏంటంటే మనం డెరివేషన్ ఎట్లా చేయాలి అంటే మనము ఏం చేసినాం, ఫస్ట్ వెక్టర్ డిఫరెన్షియేషన్ గురించి తెలుసుకున్నాం కదా. దాంట్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, దాంట్లో మనం ఏం చేస్తాం, స్కేలర్ ఇంకా వెక్టర్, దాని గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఏంటంటే ఇప్పుడు డెరివేటివ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాము, పార్షియల్ డెరివేటివ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. పార్షియల్ డెరివేటివ్స్లో మనం ఏం చేస్తాం అనేది కూడా మనం చూసినాము. మళ్ళీ డివిజన్ అంటే పార్షియల్ డెరివేటివ్స్లో ఇది మల్టిప్లికేషను, ఇది డివిజన్. ఇది అయిపోయిన తర్వాత మనము సబ్ టాపిక్ నెంబర్ 1 గ్రేడియంట్లోకి వచ్చినాం. అంటే ఇప్పటి వరకు మనం డెరివేషన్ ఎట్లా చేయాలి, పార్షియల్ డెరివేషన్ అయితే ఎట్లా చేయాలి, మల్టిపుల్ అయితే ఎట్లా చేయాలి, పాజిటివ్ అయితే ఎట్లా చేయాలి, నెగిటివ్ అయితే ఎట్లా చేయాలి అని మనం నేర్చుకున్నాం. మనం డైరెక్ట్ డెరివేటింగ్లో వచ్చేసినాం మనం. అయితే గ్రేడియంట్లో ఏంటంటే మనకి ఒకటి ఇన్పుట్ ఉంటుంది, ఒకటి అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ ఇస్తేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది కదా. అయితే మనము ఇన్పుట్ అనేది ఎట్లా ఇస్తామంటే స్కేలర్లో ఇస్తాం. స్కేలర్ అంటే ఏంది, ఎఫ్. మనకి అవుట్పుట్ అనేది దేంట్లోకి రావాలి, వెక్టార్లో రావాలి. వెక్టార్ అంటే f బార్.
అంటే మనం దీన్ని అవుట్పుట్ రావడానికి మనం ఏం చేస్తామంటే డెల్ అనేది యూజ్ చేస్తాం. డెల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ డెల్ ఫార్ములా ఏంది, ఇది డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే అనేది మన డెల్ ఫార్ములా. ఇది. అయితే ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ఫైండ్ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్. అంటే ఇది మనకి ఎట్లుంది, స్కేలార్లో ఉంది. అంటే స్కేలార్ అంటే ఏంది, మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇది మన స్కేలార్. గ్రేడియంట్ గురించి తెలుసుకున్నాం కదా. గ్రేడియంట్ అంటే మనకు ఒక ఇన్పుట్ ఇస్తాడు, మనము డెల్తోని మనం ఒక అవుట్పుట్ అనేది చేయాలి, క్రియేట్ చేయాలి, అంటే అది వస్తుంది అవుట్పుట్ అనేది. అయితే మనకి డెల్లో ఎప్పుడైనా కానీ, అంటే గ్రేడియంట్లో ఎప్పుడైనా కానీ మన ఇన్పుట్ అనేది స్కేలార్లోనే ఉంటుంది. స్కేలార్ అంటే ఏంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇది మన స్కేలార్. స్కేలార్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇదే ఫామ్లో ఉంటుంది మనకి స్కేలార్. స్కేలార్ అనేది ఎప్పుడు ఇదే ఫామ్లోనే ఉంటుంది. ఈ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే ఇచ్చి మనకి స్కేలార్, ఇది స్కేలార్ అన్నారు అనుకోండి తప్పు, ఇది వెక్టార్, ఇది వెక్టార్ ఫామ్, ఇది వెక్టార్ ఫామ్. దీని నుంచి మనం దీన్ని కనుక్కోవాలి. అంటే గ్రేడియంట్లో మనం ఏం చేస్తామంటే స్కేలార్ నుంచి మనం వెక్టర్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్కేలార్ నుంచి మనం ఒక స్కేలార్ సమ్మిస్తాడు, దాన్ని వెక్టార్ మనం చేయాలి. అయితే మనం దేంతో చేస్తాము, దేనికైనా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా సాఫ్ట్వేర్ అనేది ఉంది. అది వచ్చేసి డెల్ అనేది ఒక కంప్యూటర్ అనుకోకండి, అది ఒక ఫార్ములా. ఆ ఫార్ములా వచ్చేసి మనకి డో బై డో ఎక్స్ ఐ ప్లస్ డో బై డో జే డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే, ఇది మన డెల్ ఫార్ములా. ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి మొత్తం 4th యూనిట్ మొత్తం ఈ ఫార్ములాతోనే ఉంటుంది. ఉన్న సబ్ టాపిక్స్లో 5 సబ్ టాపిక్స్, ఫస్ట్ 5 సబ్ టాపిక్స్ మొత్తం 1 to 5 సబ్ టాపిక్స్ మొత్తము ఈ ఫార్ములాతోనే రన్ అవుతుంది. 1 to 5 సబ్ టాపిక్స్ మొత్తం యాజ్ ఇఫ్ డైరెక్షనల్ డెరివేటివ్స్ వరకు. అంటే ఒకసారి చూసుకోండి, ఫస్ట్ సబ్ టాపిక్ నుంచి గ్రేడియంట్ నుంచి డైవర్జెన్స్, కర్ల్ కానీ డైరెక్షనల్ ఆఫ్ డెరివేటివ్స్, యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ వరకు మనము ఇదే ఫార్ములా యూస్ చేస్తాము. ఈ ఫార్ములాని ఇంకా మీరు ఈ పార్షల్ డెరివేటివ్స్ అనేది మీరు మళ్ళీ చూసుకోండి, ఒకసారి వీడియో ప్లేబ్యాక్ చేసి చూసుకోండి, క్లియర్గా చూసుకోండి. ఇంకా మళ్ళీ ఈ డెరివేటివ్స్ కూడా, ఇవి అనేది మెయిన్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. వీటితోనే మనము ఈ సమ్స్ అనేది చేయగలుగుతాము. వీటితోనే మళ్ళీ పార్షల్ డిఫరెన్షియేషన్ కూడా మనం చూసుకుంటే ఇవి పాజిటివ్ ఇంకా నెగిటివ్ టర్మ్స్. దీంట్లో నోట్ కూడా ఉంది, ఆపోజిట్ టర్మ్స్ అనేటివి 0 ఉంటాయి దీంట్లో. ఇంకా మనది ఇది డివిజన్ సమ్, ఇది వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము, డెరివేటివ్లో మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము అనేది దీంట్లో చూపించిన. మళ్ళీ డెరివేటివ్లో డివిజన్ అనేది ఎట్లా చేస్తామని దీంట్లో చూపించిన, మొత్తం క్లియర్గా చూపించిన దీంట్లో. ఇది ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చేసినాం ఇందాక, ఓన్లీ ఫర్ డెరివేషన్ ఎట్లా వేయాలనేది మనం నేర్చుకున్నాం. ఇవన్నీ చూసి మనం డెరివేషన్ ఎట్లా వేయాలనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మన మెయిన్ సమ్స్కి వచ్చేసరికి ఇది మన మెయిన్ సమ్. అంటే మన గ్రేడియంట్లో మనకి ఏమొస్తుంది, ఎప్పుడు స్కేలార్ ఉంటుంది. ఇన్పుట్ అనేది ఎప్పుడు మనకి స్కేలార్ అనేదే ఉంటుంది. ఇప్పుడు మీ క్వశ్చన్లో గ్రేడియంట్ అని వచ్చిందంటే మీకు థాట్ ఏముండాలి, స్కేలార్ అంటే క్వశ్చన్ ఏమొచ్చి ఉండాలి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇదే ఉంటుంది, ఇదే ప్యాటర్న్ ఉంటుంది. అంటే పక్కన ఐ ఉండు, జే ఉండు, కే ఉండు అనేది అసలు ఉండనే ఉండదు, దీంట్లో ప్రాసెసే ఉండదు. అది గ్రేడియంట్ అనగానే స్కేలార్, ఫస్ట్ ఇన్పుట్ మనకి స్కేలార్ అనేది వచ్చేసేయాలి, మైండ్లో ఫస్ట్ స్కేలార్ అనేది వచ్చేసేయాలి. దాని తర్వాత మనం అవుట్పుట్ ఏం కనుక్కోవాలి, వెక్టర్ కనుక్కోవాలి. అది త్రూ ఏంది, డెల్ చేస్తాం కాబట్టి డెల్ ఫార్ములాతో మనం చేయాలి. డెల్ ఫార్ములా ఏంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే. ఇప్పుడు మనకు ఒక సమ్ ఇచ్చింది ఇక్కడ, ఫైండ్ ద gradient of f of x square
ప్లస్ వై స్క్వేర్ జెడ్. ఇది మనకిచ్చిన సమ్. ఫ్రెండ్స్ ఇది ఎట్లుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనే ఫామ్లో ఉంది. కరెక్టే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనే ఫామ్లోనే ఉంది. ఇది మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఏమి ఇచ్చిండు, ఇది మన ఇన్పుట్. అంటే దీని క్వశ్చన్ ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్. ఇది మన ఇన్పుట్, ఇది మన ఇన్పుట్. దీంతో మనం ఏం చేస్తాము, మనము ఎఫ్ బార్ అంటే ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనేది మనం కనుక్కోవాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇట్లా మనం ఫామ్ చేయాలి. దీని నుంచి దీనికి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అది ఇప్పుడు చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫ్ బార్ కనుక్కోవాలి కాబట్టి ఎఫ్ బార్ అనేది ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఎఫ్ ఇచ్చిండు, డెల్ అనేది మనకు తెలుసు. డెల్ అంటే ఏంది మనకి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే. ఇది మన డెల్. మనకేం తెలుసు, మనకి ఇచ్చిన క్వశ్చన్ స్కేలర్ అనేది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనకి డెల్ అనేది కూడా మనకు తెలుసు. కానీ ఎఫ్ ఎట్లుంటుందో, ఎఫ్ బార్ అనేది ఎట్లుంటుందో మనకు తెలియదు. ఆన్సర్ అనేది మనకి ఏంది తెలియదు మనకి. కానీ ఆన్సర్ ఏ ప్రొసీజర్లో వస్తుందని మనకు తెలుసు, ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనేది ఈ ప్రాసెస్లో మనకి ఆన్సర్ రావాలి. ఇట్లా రావాలని మనకు ఆన్సర్, ఎట్లా రావాలని మన ఆన్సర్ ఎట్లా రావాలని మనకు తెలుసు. మనం చూద్దాం. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ ఇంటూ ఎఫ్. డెల్ ఇంటూ ఎఫ్ రాసుకున్నాం కాబట్టి డెల్ అంటే ఏంది, ఇది డో బై డో ఎక్స్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే. ఇది మన ఫార్ములా. మనం స్ప్లిట్ చేయకుండా ది క్వశ్చన్ ఎఫ్ కూడా రాసుకోవాలి. ఇంటూ ఎఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్. ఇది కూడా రాసుకోవాలి. ఇది రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము ఇక్కడ డివిజన్లో స్ప్లిట్ చేసినట్టే, దీన్ని స్ప్లిట్ చేసినట్టే ఇప్పుడు మనము దీన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది స్ప్లిట్ చేయాలి, దీన్ని దాంట్లో యాడ్ చేయాలి. దేన్ని స్ప్లిట్ చేయాలి, దీన్ని స్ప్లిట్ చేయాలి, దీన్ని దీంట్లో యాడ్ చేయాలి. ఎట్లా, డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ఇట్లా యాడ్ చేయాలి. ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్. ఇది మనం స్ప్లిట్ చేసినాం. ఏంది, దీన్ని స్ప్లిట్ చేసినాం, దీన్ని స్ప్లిట్ చేసి దీన్ని మూడిట్లకి యాడ్ చేసినాం. మూడిట్లకి మనము యాడ్ చేసినాం. దీన్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఒకసారి స్టెప్స్ చూసుకోండి మీరు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది, మనకి ఇవ్వగానే స్కేలర్ అని మనకు అర్థమైపోయింది. ఇక్కడ స్కేలర్ అనేది మనకు అర్థమైపోయింది. మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలనేది మనకు తెలుసు, వెక్టార్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది డెల్ ఫార్ములా. ఇది డెల్ ఫార్ములా అనేది క్లియర్గా రాసుకోండి. డెల్ ఫార్ములా వచ్చేసి డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే. ఇది డెల్ ఫార్ములా. మొత్తం చాప్టర్ మొత్తం ఇదే ఫార్ములాతో రన్ అవుతుంది. చూసుకోండి, క్లియర్గా రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎఫ్ బార్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డెల్ ఇంటూ ఎఫ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు డెల్ ఇంటూ ఎఫ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ని మనం మళ్ళీ రాసుకుందాం. డెల్ ఇంకా క్వశ్చన్ని మనం ఇక్కడ రాసుకున్నాం. డెల్ ఫార్ములా రాసుకున్నాం, ఇక్కడ క్వశ్చన్ కూడా రాసుకున్నాం. డెల్ ఫార్ములా రాసుకున్న తర్వాత ఇక్కడ అడిషన్ ఉంది. ఇక్కడ అడిషన్ అంటే మనము స్ప్లిట్ చేసుకొని రాసుకోవాలి అన్నట్టు అర్థము. అడిషన్ వచ్చినా సబ్ట్రాక్షన్ వచ్చినా మనము స్ప్లిట్ చేసుకొని రాసుకోవాల్సిందే. అడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చినా మనం స్ప్లిట్ చేసుకొని రాసుకోవాల్సిందే. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసినాము, దీన్ని యాడ్ చేసినాము, దీన్ని స్ప్లిట్ చేసినాము, దీన్ని యాడ్ చేసినాము, దీన్ని స్ప్లిట్ చేసినాము, దీన్ని యాడ్ చేసినాము. మొత్తం స్ప్లిట్టింగే ఉంటుంది దీంట్లో. మొత్తం ఈ యూనిట్ మొత్తంలో స్ప్లిట్ చేయడము, యాడ్ చేయడము, స్ప్లిట్ చేయడము, యాడ్ చేయడమే ఉంటుంది. చూసుకోండి, కొంచెం ట్రిక్కీ ఉంటుంది మొత్తము, కానీ కొంచెం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్
ఇది మనకి ఇచ్చిన మనం స్ప్లిట్ చేసుకున్నాక మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పార్షియల్ డెరివేటివ్ మనం చేసేది. పార్షియల్ డెరివేటివ్ అంటే దేనికి దాన్నే డెరివేట్ చేయాలి. పక్కనున్న దాన్ని జీరో అంటే ఓన్లీ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓన్లీ అడిషన్లో సబ్ట్రాక్షన్లోనే ఆపోజిట్ టర్మ్స్ జీరో అవుతాయి. మల్టిప్లికేషన్ ఇంకా డివిజన్లో మీకు ఇందాక చూపించిన కదా, వీడియో కొంచెం ప్లేబ్యాక్ చేసుకొని చూడండి, మీకు అక్కడ అర్థమైపోతుంది. డివిజన్ మీద నేను ఇంకో సమ్ కూడా చేసిన, దాంట్లో చూడండి క్లియర్ కట్గా. ఇప్పుడు మనం ఇక్కడ అయిపోయింది కదా, మనం ఇక్కడ సమ్ చూద్దాము. ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ ఉంది, ఎక్స్ ఉంది. ఇక్కడ మనం ఎక్స్ని చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఏంది, ఐ పెట్టుకొని ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ ఇక్కడ ఏమీ లేదు, జీరో. ఎక్స్ టర్మే లేదు, ఇక్కడ ఎక్స్ టర్మే లేదు, జీరో. మనం ఈ డెరివేషన్ అనేది మనం అయిపోయింది. ప్లస్ జే ఆఫ్ పెట్టుకొని ఇక్కడ మనకి వై టర్మే లేదు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ వై టర్మే లేదు అంటే జీరో. ప్లస్ ఇక్కడ వై టర్మ్ ఉంది అంటే 2y, అంటే ఇక్కడ ఇంటూ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది కాబట్టి జెడ్, ఇది ఇక్కడ రాసుకోవాలి. ప్లస్ కే ఆఫ్ ఇక్కడ జెడ్ టర్మ్ లేదు, జీరో. ప్లస్ ఇక్కడ జెడ్ టర్మ్ ఉంది, జెడ్ టర్మ్ ఏంది, ఒకటే ఉంది కాబట్టి 1. ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఇంటూ 1 అంటే ఇది కే. ఇప్పుడు మనం రాసుకుందాం 2xi ప్లస్ 2yzj ప్లస్ వై స్క్వేర్ కే. ఇది ఎఫ్ బార్. మనం కనుక్కున్నాము ఎఫ్ బార్. మనకి ఇచ్చిండు ఏంది, ఎఫ్ ఇచ్చిండు. మనకి ఇచ్చిన ఎఫ్ నుంచి అంటే మనకి ఎఫ్ ఇచ్చిండు, ఎఫ్ నుంచి మనము డెల్ తీసుకున్నాము, డెల్ నుంచి మనము ఎఫ్ బార్ని ఫైండ్ అవుట్ చేసినాము. మనము ఎఫ్ తీసుకున్నాము, ఎఫ్ అనేది మన క్వశ్చన్, డెల్ అనేది మన ఫార్ములా, ఎఫ్ బార్ అనేది మన ఆన్సర్. అర్థమైంది కదా? ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ మనకి సమ్ ఇచ్చిండు కదా, మనం డెల్ ఫార్ములా రాసుకున్నాం, ఇక్కడ మన క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాం. మనం మూడింటిని మనం స్ప్లిట్ చేసినాము. ∂x ఇక్కడ రాసినాం కదా, ∂x ఇట్లా టర్మ్స్ అనేవి మనం స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఎక్స్ టర్మ్ ఇక్కడ ఉంది, ∂x ఉంది కాబట్టి మనం దేనితోని మల్టిప్లై అంటే డెరివేట్ చేయాలి, ఎక్స్నే డెరివేట్ చేయాలి. ఇక్కడ ∂y ఉంది, అట్లాంటప్పుడు మనం వైనే డెరివేట్ చేయాలి. ఇక్కడ ∂z ఉంది, అట్లాంటప్పుడు మనం జెడ్నే డెరివేట్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ టర్మ్ డినామినేటర్లో ఉంటుందో దాని ఆపోజిట్ టర్మ్తోనే మనము డెరివేట్ చేయాలి. ఇప్పుడు ∂A ఉంటే ఇక్కడ ఏ టర్మ్నే సమ్ మొత్తం ఒకసారి క్లియర్గా రాసిన, అంటే ఇక్కడ అంతా చెత్త అయింది కదా, ఇక్కడ మొత్తం క్లియర్గా రాసిన, కాపీ చేసుకోండి. ఇది ఇంకా కొంచెం ఈజీగా కూడా రాసిన, ఒకసారి చూసుకోండి. ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్ ఇది, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గివెన్ క్వశ్చన్ ఇది, మనం ఏం కనుక్కోవాలి, ఎఫ్ బార్ అనేది కనుక్కోవాలి. ఎఫ్ బార్ కనుక్కోవాలంటే మనం ఏం చూస్ చేయాలి, డెల్ ఇంటూ ఎఫ్ అంటే ఇది క్వశ్చన్ ప్లస్ డెల్, ఇది డెల్ ఫార్ములా. ఇది ∂x ఆఫ్ i ప్లస్ ∂y ఆఫ్ j ప్లస్ ∂z ఆఫ్ k. ఇది గివెన్ క్వశ్చన్. ఈ గివెన్ క్వశ్చన్ని మనము దీంతో దీన్ని స్ప్లిట్ చేసినాము. ఇక్కడ మళ్ళీ పాజిటివ్ టర్మ్ వచ్చింది. ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ పాజిటివ్ టర్మ్ ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. మళ్ళీ ∂x ఆఫ్ i ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ∂x ఆఫ్ i ఇంటూ వై స్క్వేర్ జెడ్ ప్లస్ మళ్ళీ సేమ్ ∂y ఆఫ్ j ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ∂y ఆఫ్ j ఇంటూ వై స్క్వేర్ జెడ్ ప్లస్ ∂z ఆఫ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ∂z ఆఫ్ k ఇంటూ వై స్క్వేర్ జెడ్. ఇట్లా స్ప్లిట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఈజీ ఫామ్ ఉంటుంది. ఏంటంటే మనము డెరివేట్ దేనితో చేస్తున్నామని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం దీంతో ఇక్కడ ఎక్స్ ఉంది అంటే మనకి ఇందాక చెప్పినట్టే మనము కింద డినామినేటర్లో ∂A ఇంటూ A ప్లస్ B ఉంటే మనం దేన్ని డెరివేట్ చేయాలి, దీని నుంచి అంటే సేమ్ టర్మ్ అంటే ఏ నుంచి ఏనే డెరివేట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్నే డెరివేట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 2x. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు, క్యాన్సల్. ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, క్యాన్సల్. ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది,
వై స్క్వేర్ ఇంటూ జెడ్ ఉంది అంటే 2yz వస్తుంది. ఇక్కడ 2yz వస్తుంది. 2yz ఇక్కడ 0, మళ్ళీ ఇక్కడ 0, ఇక్కడ 0, మళ్ళీ ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి సేమ్ టర్మ్స్ లేవు కదా. సేమ్ టర్మ్స్ ఉంటే మనము డెరివేట్ చేయగలుగుతాం. అంటే దీన్ని మళ్ళీ కిందికి తీసుకొచ్చిన చూడండి, దీన్ని మళ్ళీ కిందికి తీసుకొచ్చిన చూడండి. ఐ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఐ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 0 జే ఆఫ్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ కే ఆఫ్ వై స్క్వేర్ జెడ్. ఐ ఆఫ్ 2x, ఎక్స్ స్క్వేర్ అంటే 2x, 2yz మళ్ళీ వై స్క్వేర్. ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి మనం జెడ్తోని జెడ్ని డెరివేట్ చేస్తున్నాం. మీరు అనవచ్చు ఇక్కడ వై స్క్వేర్ ఎందుకు వేసినాం అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకు వేసినా అంటే ఇక్కడ వై స్క్వేర్ జెడ్ ఉంది. మనం ఏంది డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ జెడ్ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ రాస్తాను, ఇక్కడ చూడండి మనకేముంది ఇక్కడ డో బై డో జెడ్ ఆఫ్ కే ఇంటూ వై స్క్వేర్ జెడ్ ఉంది ఇక్కడ. అంటే మనం దేనితో దేన్ని డెరివేట్ చేస్తున్నాం, జెడ్తో జెడ్ని డెరివేట్ చేస్తున్నాం. అంటే ఇది ఇంటూ ఇది అంటే 1 వస్తుంది కాబట్టి మనం దేనితో మల్టిప్లై చేస్తున్నాం, వై స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాం. అట్లాంటప్పుడు మనకి ఏమవుతుంది, వై స్క్వేర్ అవుతుంది. వై స్క్వేర్ అయింది కదా. వై స్క్వేర్ అంటే మనకి ఎవ్వర్ ఏమొచ్చింది 2x ప్లస్ 2yzj ప్లస్ వై స్క్వేర్ కే. ఇది మన నెక్స్ట్ వీడియో వచ్చేసి డైవర్జెన్స్ మీద వస్తుంది. దాని తర్వాత కర్ల్ గురించి చెప్తాను. అంటే డైవర్జెన్స్ వీడియోస్ ఇవన్నీ కొంచెం తక్కువనే ఉంటాయి. ఎందుకు అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి మొత్తం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి కొంచెం వీడియో కొంచెం లాంగ్గా ఉంది.